ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభు నా పట్ల చూపిన కృపకు, నాకిచ్చిన ఈ దినమును బట్టి, ఆయుష్ను బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. ఈరోజు క్లుప్తంగా అంటే చాలా క్లుప్తంగా ఒక 2 విషయాలు మీతో నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి పంచుకునే ప్రయత్నం చేస్తాను. చాలామందికి తెలిసిన విషయమే, ప్రార్థన అనగా ఏం జరుగుతుంది? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన నుంచి ఎలాంటివి మనం చూస్తాము అని అందరికీ తెలిసిన విషయాలే. ఎవరైనా బాగలేదు, లేదా ఏదైనా సమస్యొచ్చినా, ఏదైనా ఇబ్బందొచ్చినా ప్రతి ఒక్కరు వచ్చే మాట ఏంటంటే, మా కొరకు ప్రార్థన చేయండి. అవును కదా! మా కొరకు ప్రార్థన చేయండి అని అందరూ చెప్తూ ఉంటారు. పరిచర్యకు ప్రార్థన చేయమని చెప్తారు. నా ప్రయత్నం గమనించి ప్రతి విషయానికి, ప్రతి దాని కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. అలాగ చెప్తూ ఉంటే అది మంచిదే కాదని నేను అనట్లేదు. కానీ దేవుడు ఒక చోట ఏమంటున్నాడు? ప్రార్థన నుంచి జరిగే పరిణామాలు ఎలాగుంటాయో మనకు తెలిసినవే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనం ఒకసారి చూద్దాం. ఇర్మీయా గ్రంథం ఒకసారి మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవండి. ఇర్మీయా గ్రంథము చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనమును ఒకసారి చదువుదాం. 7:16. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బ్రతిమలాడుకొనకుము బ్రతిమలాడు కొనకుము, నేను నీ మాట వినను అంటున్నాడు. మీరు ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మనము చేసే ప్రార్థన వృధా అయిపోయేది కాదు. మనం చేసే ప్రార్థన ప్రతిఫలము నిత్యముగా మనకి అనుగ్రహించబడుతుంది. మనకు తెలుసు. మనం వింటున్న మాటలు. దావీదు ఇరుకులో మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో దేవుడు ఉత్తరం ఇచ్చాడని లేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అంటున్నాడు ఇర్మీయా భక్తుడితో, నాయనా, వారి కొరకు నీవు ప్రార్థనైనను మొరైనను చేయకుము, నన్ను బ్రతిమలాడుకుము, నేను నీ మాట వినును అంటున్నాడు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నామో వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినాలి అంటే ఇక్కడ ఒక షరతు ఉంది. వారు ఎలాగుండాలి అనేది విషయము కూడా తెలియచేయబడుతుంది. ఎందుకని వారి కొరకు ప్రార్థన చేయొద్దు అన్నాడు? వారి గురించి బ్రతిమలాడకు నన్ను అని ఎందుకు అన్నాడు దేవుడు? దానికి కారణం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. ఎక్కడికెళ్ళినా సరే ప్రతి విషయంలో మా కొరకు ప్రార్థన చేయండి అని అంటాం. మరి ఇక్కడ ఎందుకు ఇలాగ చెప్తున్నాడు అనంటే, వారి కొరకు ప్రార్థన చేయక అన్నాడు. వారు ఎలాగున్నారు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అనే విషయము మీకు తెలుసా? మీరు క్లారిటీ కావాలంటే పైనుంచి చదువుకుని అర్థమవుతుంది. నేను అవన్నీ వివరించడానికి మనకి సమయం చాలా ఓవర్ అయిపోతుంది. నేను క్లుప్తంగా మీతో పంచుకోవాలనే సమయంలో సిద్ధపడ్డాను. ప్రియదేవుడు గమనించండి. ఎందుకు వారి కొరకు ప్రార్థన చేయగాకు అన్నాడంటే, తండ్రి ఏమో విగ్రహములు పూజిస్తూ ఉన్నాడు. అంటే మీకు తెలిసింది.
దేవునికి ఇష్టము లేనిది, దేవునికి అయిష్టమైనది, దేవుని ఆజ్ఞ దాటి వెళ్ళినది ఒకటి. రెండోది పిల్లలేం చేస్తున్నారు అనంటే, పిల్లలు పిండి వంటలు వండటానికి కావాల్సిన పుల్లలు వేరుతూ ఉన్నారు. ఎవరు? పిల్లలు. భార్య ఏం చేస్తుందంటే, తల్లి ఏం చేస్తుందంటే జాగ్రత్తగా వినండి. భార్య అతనికి భార్య, పిల్లలకి తల్లి. ఈ తల్లి ఏం చేస్తుందంటే, పిండి వంటలు వండటానికి పిల్లలు తెచ్చిన పుల్లలను దగ్గర పెట్టుకొని పొయ్యి రాజేస్తూ ఉంది. దేని కొరకు? నైవేద్యాలు అర్పించటానికి. ఇంక మీకు తెలుసు, అవన్నీ నేను వివరించాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు, అలా చేస్తూ ఉన్న ఆ సమయము, చేస్తూ ఉన్న దృశ్యాలు చూసి, అయినప్పటికి ఇర్మియా ప్రార్థిస్తుంటే దేవుడు అంటున్నాడు, ఈ జనము కొరకు, ఈ ప్రజల కొరకు మొరపెట్టొద్దు నువ్వు. ప్రార్థన చేయొద్దు. నన్ను బ్రతిమలాడొద్దు నువ్వు. అయ్యా నువ్వు సాయం చేయి, అయ్యా నువ్వు సాయం చేయి, నువ్వు వినయ్యా, అయ్యా నువ్వు కనికరించు, అయ్యా నువ్వు కృప చూపించు, ఈ ఒక్కసారికి అని నువ్వు నన్ను అడగొద్దు. నేను నీ మాట వినును అంటున్నాడు. ప్రతి బిడ్డలా గమనించండి. మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన వారి కుటుంబంపైకి రావాలి అంటే, ఆ కుటుంబం కూడా ఎలాగుండాలి అనే విషయం కూడా ప్రభువు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే మరి ఇంతకుముందు అంటే పూజించేవారు గదా! మరి వాళ్ళెలా రక్షింపబడతారు అని మీరు అనుకోవచ్చు. వారు స్టార్టింగ్ అంటే దేవుని వెరకలేదు గనుక వాళ్ళు అలా చేయటంలో తప్పు లేదు. అది ఖచ్చితంగా దేవుడు కృప చూపిస్తాడు. కానీ దేవుని వెరిగి మరలా పడిపోయి మరలా అలా స్థితిలోకి వెళ్ళిపోతే దేవుడు వినడు. స దేవుడు వినడు. కనుక ప్రియ దేవుని గమనించండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. ప్రార్థన అంటే ఎంత బలము. దేశానికి ఎండుముక్క అంటారు. ఎవరిని? మీకు తెలుసు. నాకంటే మీకు స్పష్టంగా తెలుసు. దేశానికి వెన్నుముక్క అనగా మొట్టమొదటిగా ఆ ఎన్నుముక్కలు ఎవరిని చూస్తారు? రైతును చూస్తారు. ఎందుకంటే దేశంలో ప్రతీది కూడా పండించేది రైతు. అందుకనే దేశానికి ఎండుముక్క అని రైతుకి ఒక నేమ్ ఇచ్చారు. రైతంటే దేశానికి ఎన్నుముక్క అని. క్రైస్తవుడు అనగా దేవుని వెరిగిన బిడ్డలో, వీళ్ళు దేవుని వెరిగిన బిడ్డ అంటే వీరికేముండాలి? చెప్పండి. వీరికేముండాలి? దేశానికి వెన్నెముక్క అని రైతు అని చెప్పారు. మరి దేవుని బిడ్డలు వీళ్ళకేముండాలి? అంటే ప్రార్థన అనే వెన్నెముక్క ఉండాలి. ఏముండాలి? ప్రార్థన అనే వెన్నెముక్క ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తుంటామో జాగ్రత్తగా, నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనది, బహుబలమైనదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంత బలమైనది, ఇంత గొప్ప కార్యం చేసే ప్రార్థన దేవుడు చేయొద్దు అన్నాడు. ఎందుకు చేయొద్దు అంటే, ఆ కుటుంబం ఎలాగుంది, ఆ ప్రజలు ఎలాగున్నారు, ఏ రోజైనా మీరు ఆలోచించారా? నా ప్రియదేం బిడ్డలారా, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని నేను మీకు చెప్పినప్పుడు, మీరు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించేటట్టు నా జీవితం ఉండాలి. నా బ్రతుకు ఉండాలి అలాగా. నా కుటుంబం అలాగుండాలి. నా కుటుంబం ఎలా పడితే అలా ఉండి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతూ, నాకు నచ్చినట్లు నేను చేసుకుంటూ వెళుతూ, నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్తే, ఆ ప్రార్థన ప్రతిఫలం రాదు. ఎందుకనంటే దేవుడు వినడు. దేవుడు వినడు. కనుక నా ప్రయోజనం గమనించండి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు చేసే కార్యం ఏంటి? ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? మీకు ముందుగానే చెప్పాను. పూజించేవారిని దేవుడు కనికరించరా అని మీరు అపార్థం చేసుకోవద్దు నా ప్రియమైన బిడ్డలారా. దేవుని వెరగనంత కాలం మీరు పూజ చేసినప్పుడు ఇబ్బంది ఏం లేదు. కానీ యేసుని వెరిగి ఆయన రక్తంలో కడగబడి రక్షింపబడి మరలా మీరు అటు వెళితే అప్పుడు ఖచ్చితంగా వినడు. నా ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఒక మాట మీకు చెప్తున్నాను ఈ వీడియో ద్వారాగా. ఎంతోమందికి మనం ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటాం. ఎంతోమందిని మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆలోచించు.
నేను ఎలా ఉన్నా? నా కుటుంబం ఎలాగుంది? ఒకసారి గమనించండి. ఒకసారి గమనించండి నా ప్రియదేవుని బిడ్డలారా. ఆలోచించండి ఒకసారి. ఆ! ఆలోచించండి ఒకసారి. ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ప్రార్థన వెళ్ళాలంటే ఏం చేయాలి? నా కొరకు మీరు ప్రార్థించినప్పుడు, మీ ప్రార్థన విని నా పట్ల దేవుడు కార్యం చేయాలంటే నేను ఎలాగుండాలి? దేవుని వెరిగిన వ్యక్తిగా వెరిగినట్టుగా ఉండాలి నేను. అంటే నటించే జీవితం కాదండి. నటించే జీవితం కాదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. నీ కొరకు సేవకుడు ప్రార్థిస్తున్నప్పుడు నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. నీవు సేవకుడు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, సేవకుడు కుటుంబం అంటే నా కుటుంబం ఎలాగుందో నేను కూడా ఆలోచించాలి, గమనించాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ప్రార్థన చేయి నీకు నేను ఉత్తరం ఇస్తానన్న దేవుడే. ప్రార్థన చేయి గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తానన్న దేవుడే. ప్రార్థన చేయి నీ శ్రమలన్నిటిలోంచి విడిపిస్తానన్న దేవుడే. ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయకు అన్నాడు. ఈ ప్రజల కొరకు మొర్రపెట్టొద్దన్నాడు. ఈ ప్రజల కొరకు నన్ను బ్రతిమలాడొద్దు నీవు. వారిని బట్టి నేను నీ మాట వినను అంటున్నాడు. ఎవరిని బట్టి? కొంతమంది అంటారుగా ఏమని? నాకు పడని వ్యక్తితో నువ్వు వచ్చావనుకోండి. నేనేమంటా? వాడితో వచ్చావు గనుక నేను ఏ పని చేయను. వాడిని తీసుకొచ్చినందుకు నేను నీతో రాను. ఎందుకని? నాకు పడని వ్యక్తిని నువ్వు తీసుకొచ్చావు. నాకు గిట్టని వ్యక్తిని నువ్వు తీసుకొచ్చావు. వాడికి నాకు ఎప్పటినుంచో శత్రుత్వం ఉంది. వాడు నేను కలుసుకో. వాడు నేను మాట్లాడుకో. ఎప్పటినుంచో. వాడు లేకుండా వచ్చినట్లయితే ఎంత దూరమైన ఎంత దాకినా నేను వచ్చావని ఎంత ఖర్చైనా నేను పెట్టుకునేవాడిని కానీ వాడిని తెచ్చావు గనుక రాను అని మనం చెప్తాం కదా. అట్టగే దేవుడు అంటున్నాడు, వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయొద్దు. వారిని బట్టి నువ్వు నన్ను వేడుకోవద్దు. వారిని బట్టి నన్ను బ్రతిమలాడొద్దు. వారిని బట్టి నేను నిన్ను కూడా నీ మాట కూడా వినను. కనుక నా ప్రియమిత్రులారా మీరు ఈ సమయంలో ఆలోచించాలని ప్రభునాలో తెలియజేస్తున్నా. మీరు గమనించండి. మన కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మన కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినాలంటే ముందు మనం ఎలాగుండాలి? మనం ఎలాగుండాలి? మనం ఏ విధంగా ఉండాలి? మనం ఏ విధంగా నడుచుకోవాలి? ఏ విధంగా బ్రతకాలి? ఈ విషయాలు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. మీరు ఆలోచించాలి. ఎందుకనంటే ప్రార్థించే వరకు దేవుడు సమీపంగా ఉంటాడు. అలాంటి దేవుడే చెప్తున్నాడు, ఈ ప్రజల కొరకు ప్రార్థించకంటే ఎంతటి ఘోరముగా వాళ్ళు ఉన్నారో ఆలోచించాలి. ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో ఆలోచించాలి. పెద్దవారంటే చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ పిల్లలు కూడా చేస్తున్నారు నా ప్రియమైన బిడ్డలారా. ఆ పని నిమిత్తం పిల్లలు పొలలేరుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే కుటుంబము ఆ పని నిమిత్తమే పనిచేస్తుంది. అంటే దేవునికి ఎలాగున్నారో ఒకసారి ఆలోచించండి. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభునామములో తెలియజేస్తున్నా. ఉంది ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చెప్పటానికి, కానీ నేను క్లుప్తంగా చెప్తానన్నాను. మీకు ఇబ్బంది కలగకూడదని సాట్లెంతులు పెడుతున్న నా ప్రియమిత్రులారా, మీరు ఆలోచించండి. దేవుడు మరొక దినం కృప చూపిస్తే ఖచ్చితంగా దీని గురించి కొంచెం క్లారిటీ ఇస్తాను. అంతవరకు మరి దేవుని కృప మనందరి పైన ఉండాలి. మనం మరలా కలుసుకోవాలి. మరలా దేవుని మాటలు మనం వినాలి, నేర్చుకోవాలి. కనుక నా ప్రియమిత్రులారా, ఈ చిన్న విషయాలు ఆలోచించాలని, గమనించాలని ప్రభునామములో తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియో ముగిస్తున్నాను. వాక్యం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు, వందనాలు. సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు. మేము నాయన మా కొరకు ఎవరైనా ప్రార్థించాలంటే మేము ఎలాగుండాలో కూడా మీరు మాకు తెలియజేస్తారు. అలాగే మేము వారి కొరకు ప్రార్థన చేయాలంటే వారు ఎలాగుండాలో ఆ విషయం కూడా మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీకు వందనాలు. అలాగే నా ప్రభు ఈ వీడియోని వీక్షిస్తున్నావు
ఇదిగో నాయన నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి, ఓదార్చండి. ఏవైనా ఇరుకు ఇబ్బందులుంటే వాళ్ళకి ఆ ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించండి. ఆర్థికంగా ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల నుంచి నాన్న మీరు విడిపించండి. కృపగల దేవ ఒకవేళ గర్భిణీ స్త్రీల కొరకు నా తండ్రి ఇదిగో ప్రభు గర్భము కొరకు ఎదురు చూస్తున్నట్లయితే చక్కని గర్భఫలం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయన గృహం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కృపగల తండ్రి మీకు స్తోత్రములు, వందనాలు. అలాగే నా తండ్రి ఈ దినము నూతనంగా పుట్టినరోజు చేసుకుంటే వారికి నా తండ్రి మీ కృపలో నాయన మంచి ఆయా వాగ్దానముతో మీరు నాన్న నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు సహాయం చేయండి నా తండ్రి. ఇదిగో ప్రభా మీ యొక్క ఆత్మ కొరకు మీ యొక్క అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే వారికి అభిషేకం ఆత్మను మీరు దయచండి. మీ పిలుపు కొరకు ఎదురు చూస్తుంటే మీ స్వరమును వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు సహాయం చేయండి. రేపటి దినము నా అతని మీ పునరుద్ధాన దినము ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో కలుసుకుని అంతవరకు నీ ముఖ దర్శనము నీ మహిమను చూచేంతవరకు మీ కృప మాకును వింటున్న ప్రతి బిడ్డకును తోడుని నడిపించమని ప్రభు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని కృప మనందరికీ తోడు ఉండి నడిపించునుగాక. ఆమేన్.